జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి పండగ వేళ కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఇటు కోరుట్ల నియోజకవర్గంతో పాటు ధర్మపురి నియోజకవర్గాల్లోని పలు గ్రామంలో నిర్మానుష్య ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లో కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ సందర్భంగా ఇటు కోరుట్ల నియోజకవర్గంలోని అలాగే కోరుట్ల సంబంధించి కతలాపూర్ మండలం దూలూరు గ్రామంలో ఇవాళ కోడి పందాలు నిర్వహిస్తుండగా పోలీసులకు సమాచారం ఇచ్చారు పలువురు. దీంతో అప్పటికప్పుడు పోలీసులు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ నిర్వాహకులు కూడా పరారయ్యారు. అయితే ఈ సందర్భంగా నిర్వాహకులను పట్టుకునేందుకు పోలీసులు అయితే వారిని గాలించినట్టు కూడా తెలిసినప్పటికీ ఎవరు కూడా పట్టుబడలేదు. ఇటు ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లితో పాటు అలాగే గొల్లపల్లి మండల కేంద్రం, వెల్గటూరు మండల కేంద్రంలో కూడా ఈ కోడి పందాలు గత 3 రోజులుగా నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో కోడి పందాలు జరుగుతున్నాయి తెలిసినప్పటికీ కూడా పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తానికైతే కోడి పందాల వేట జోరుగా కోడి పందాలు అయితే జోరుగా కొనసాగాయి. మొత్తంగా దీనికి సంబంధించి లక్షల రూపాయలు అయితే గడిచిన 3 రోజులుగా ఇవాటి వరకు కూడా చేతులు మారినట్టు తెలుస్తోంది. అయితే ఇటు సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత కూడా మరొక 2 రోజుల పాటు ఈ ఆటలు కంటిన్యూగా కొనసాగుతాయి. దీనిపైన చర్యలు తీసుకోవాలైతే స్థానికులు ప్రజలైతే డిమాండ్ చేసినటువంటి సందర్భం కనిపించింది. ఇక కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని పక్కనే ఉన్నటువంటి నిర్మల్ ప్రాంతంలో కలిశారు. ఇవాళ నిర్మల్లో ఓ బ్యారేజ్ ఓపెన్ సందర్భంగా వచ్చినటువంటి నేపథ్యంలో కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఇవాళ ఓపెన్ చేసినటువంటి సదర్మాట్ బ్యారేజ్కి సంబంధించి తద్వారా ఇటు కోరుట్ల ప్రాంత వాసులకు నీటి లభ్యత లేకుండా పోతుంది. దాదాపు కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం జరగబోతోంది. కాబట్టి తమకు సైతం నీరు విడుదల చేయాలి, పక్కనే ఉన్నటువంటి గంగానల ప్రాజెక్టు నీరు విడుదల చేస్తే తమకు లాభం చేకూరుతుందంటూ ఈ సందర్భంగా సీఎంకు వివరించినటువంటి సందర్భము. అలాగే విద్యా వైద్యానికి సంబంధించి కోరుట్లలో పెండింగ్లో ఉన్నటువంటి అంటే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిర్మించినటువంటి అనేక భవనాలు ఇంకా కూడా ఇప్పటికీ ప్రారంభించలేదు. వాటిని తక్షణమే అమల్లోకి తీసుకురావాలి, తక్షణమే స్టాఫ్ను కేటాయించాలని ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరడం జరిగింది. అయితే మరి అధికారులు ఏ విధంగా స్పందించి ఎప్పుడు దీనికి పూర్తి స్థాయిలో సిబ్బందిని కేటాయించి అన్ని రకాల వసతులు కల్పిస్తారు, ఇటు రైతులకు అలాగే విద్యా వైద్య రంగానికి కోరుట్లకు ప్రాధాన్యం ఇస్తారా లేదనేది మనకు తెలియాల్సింది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.